హలో అత్తలు, నా టైం అస్సలు బాగుండట్లేదు. పంచభూతాలు నా పిల్లల మీద పగబెట్టేసినట్టున్నాయి. నేను ఎండకి సీటు పైన కూర్చుంటే నా సీటు కాలిపోయింది. యాజ్ యూజువల్గా పొద్దున్న ఈ రోజు కూడా పార్కి వెళ్ళాను. అక్కడ చూసుకోకుండా సీసా మీద కూర్చున్నాను. నా సీటు తడిచిపోయింది. సర్లే మన అదృష్టం బాగాలేదని చెప్పి సీసా వదిలేసి స్లైడ్ చేద్దామని అది ఎక్కాను. స్లైడ్ చేశాను. ఏమైందో మీరే చూడండి. అయ్యా అరే అంతటా వాటర్ నేరా, వర్షం పడ్డట్టు చినుకులు పట్టి రాత్రి మళ్ళీ తడిచింది. ఈసారి గ్రహాల అనుగ్రహం లేదనుకున్నాను. నిన్న మా నాని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆవేశంగా ఆరేసిన అప్పడాల మీద కూర్చున్నాను. పగిలిపోయింది. నాకేదో దిష్టి తెలిగినట్టుంది అత్తలు. ఈ వీడియో గట్టిగా లైక్ చేసిన దిష్టి తీసేయండి. మామూలు మీరు కూడా. విహాన్కి కొంచెం ఓసిడి ఉందండి. వాడి రూమ్ లో ఉన్నా లేకపోయినా లైట్లు వెలగాలి, ఫ్యాన్లు తిరగాలి, ఏసీలు నడవాలి. అది చూసి మేము ఏడవాలి అని అనుకుంటాడేమో. ఇక్కడ పని చేస్తే అక్కడ వేస్తాడు, అక్కడ పని చేస్తే ఇక్కడ వేస్తాడు. అగో మళ్ళీ ఆడేస్తాడు. చూడండి, లైట్స్ ఆఫ్ చేయనియాడు. ఒక దగ్గర ఆఫ్ చేసి ఇంకో దగ్గర వేస్తుంటాడు. నాతో ఆడుకుంటాడు. అరిస్తే ఉరుక్కుంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఏదో గొడవ అయితే ఎవరినో తీసుకొస్తారు కదా, అట్లా వాళ్ళ అమ్మని తీసుకొని వస్తాడు. అమ్మ ఏదో నా సైడ్ ఉంటుంది అనుకుంటే అమ్మ మరి ఏకంగా నాతోటే ఆఫ్ చేస్తుంది. నా కర్మకాలి కరెక్ట్ టైంకి ఖాళీ బెల్ మోగింది. ఎవరా అని చూస్తే కరెంట్ బిల్ అతను. ఆ బిల్లు చూసిన నాన్న షాక్ అయిపోయాడు. అయ్యో ప్రసన్న, ఏంది నీళ్ళు ఎంత వచ్చింది కరెంటు బిల్లు? అరే విహాన్ ఏంద్రా నీ వాడకము? అరే విహాన్ ఏంట్రా ఈ కరెంటు బిల్ అసలుకి? ఎక్కడంటే అక్కడ ఫ్యాన్లు వేస్తావు, లైట్లు వేస్తావు, అవసరం లేకుండా ఏసీ వేస్తావు. విహాన్ మళ్ళీ వినియం ఒకటి బో ఘోరంగా వచ్చింది నెల కరెంటు బిల్లు. ఎందుకు వాడలేదు? ఎంత వచ్చింది? నార్మల్ గెస్ట్ చేయి ఒకటి. 500,000 వచ్చింది. 500,000. సరే ఇంకొక గెస్ట్ చేయే. కరెక్ట్గా గెస్ట్ చేసినావు ఇంకో ఆ నంబర్కి దగ్గర ఉంది అనుకో, ఎంతైతే బిల్లు ఉందో అంత పెట్టి శారీ కొనిస్తాను నీకు. 13,500 ఉండొచ్చు. 13,500 అయింది. మొన్న ఒక శారీ చూసిన, దాని కాస్ట్ 13,500. నీకు పని లేదు, నీ శారీ కోసం కరెంట్ బిల్ పెంచుకుంటూ కూర్చుంటుంది. నీ అమ్మ ఈ కరెంట్ బిల్ వచ్చి షాకులు పెడుతుంటే ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చి వాతలు పెడతావు. నీ రోజు వస్తుంది. ప్రసన్న ఏంటి మళ్ళీ ఇంకొకటి వచ్చింది పార్సల్? ఏమైంది? ఇగో ఇంకొక వాత వచ్చింది ఆన్లైన్ నుంచి. ఆ వాత నీదే, నాది కాదు. ప్రతిసారి నాకే రావు ఆర్డర్స్. నేనేం ఆర్డర్ చేయలేదే. మొన్న ఏదో షర్ట్ బాగుందన్నావు కదా, ఆర్డర్ పెట్టి ఇంకోసారి పెట్టనులే. సారీ ప్రసన్న. అరే సారీ చెప్పినా కదా నేను. ఏం అవసరం లేదు నీ సారీ నాకు. మరి ఏం కావాలి? నాకు 13,500 శారీ అయితే కావాలి. కొనిస్తా.